హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ పోట్లీ బటన్ స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా! బ్లౌజెస్‌కి బ్యాక్ సైడ్ డిజైన్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి, అలాగే డ్రెసెస్‌కి ఫ్రంట్‌లో ఇలా పోట్లీ బటన్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా! చూడండి, సెంటర్‌లో కటింగ్ రాకుండా, బ్యాక్ సైడ్‌లో స్టిచ్ రాకుండా, నీట్ ఫినిషింగ్‌తో మనం ఎలా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చనేది ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తున్నది లాంగ్ ఫ్రాక్‌ది బాడీ పార్ట్. మన బాడీ పార్ట్ మెజర్‌మెంట్‌కి తగినట్టు లైనింగ్ క్లాత్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ 2 కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ కంటే మైన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా ఎక్కువ వెడల్పు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్కువ తీసుకుంటే మనం స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇలా మిడిల్‌కి మనం ఒక కట్స్ పెట్టుకోవాలి. పైవైపు నుంచి సెంటర్‌కి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. మనం సెంటర్‌కి ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ లెంత్ చూసుకోవాలి. మనం ఫ్రంట్‌లో నెక్ స్టిచ్చింగ్ చేస్తాం కదా! ఆ నెక్ లెంత్ ఎంత ఉంటుందో దానికి ఇలా మార్క్ చేసుకోండి. ఈ కిందన మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ లైన్ ఉంటుంది కదా! అటు సైడ్ హాఫ్ ఇంచ్‌కి, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్నైతే రెడీ చేసి పెట్టుకున్నాను. పోట్లీ బటన్ మేకింగ్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి, ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది. నేను ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ని ఈ విధంగా సెంటర్కి వచ్చేలాగా సెంటర్ లైన్ ఉంటుంది కదా, అక్కడికి కరెక్ట్గా ఇలా ఒకదాని కింద ఒకటి పెట్టుకొని స్ట్రైట్గా మనకు నడుం అంటే ఫ్రాక్కి కింద వైపున మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైన వరకు ఇలా స్ట్రైట్గా ఒకే లెవెల్గా వచ్చేటట్టు మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. పైన మనం నెక్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే కింద వైపున మనం ఫ్రాక్ గోల్ అటాచ్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పై వరకు ఈ పోట్లీ బటన్స్ అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఫుట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా మనం మిడిల్కి స్టిచ్ వేసుకుంటే పోట్లీ బటన్ అడ్డం వస్తాయి. అలా కాకుండా ఇది అడ్జస్ట్మెంట్ ఫుట్, 3-in-1 ఫుట్. దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అంటే మనం బ్లౌజ్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు పోట్లీ బటన్ మన ఖర్చులన్నీ లోపలికి వెళ్ళేలాగా పోట్లీ బటన్స్ పక్కనే స్టిచ్ పడేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకున్నారంటే చూడండి, ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా కొద్దిగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం పోట్లీ బటన్ వైపున వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకి ఏదైనా హెచ్చు తగ్గులున్న పోట్లీ బటన్స్ థ్రెడ్స్ కానీ కనిపిస్తూ ఉంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కవర్ అయిపోతాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, నీట్‌గా మనకు ఎక్కడ కూడా ఖర్చులు కనబడదు. పోట్లీ బటన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్‌కి థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. మనం నెక్ కానీ, అలాగే పోట్లీ బటన్స్ కానీ ఎక్కడ కూడా బయటికి కనిపించదు ఖర్చులు. అంటే ఇన్విజిబుల్‌గా వస్తుంది నెక్ కానీ, అలాగే పోట్లీ బటన్ స్టిచ్ చేసుకున్నది గానీ, ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది చూడండి. ఇలా మనం లోడింగ్ చేసుకున్న పైపింగ్‌ని నెక్‌కి స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని కరెక్ట్‌గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మిడిల్‌కొచ్చేలాగా. మనం పోట్లీ బటన్ సెంటర్‌కి స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్ మనం లైనింగ్ క్లాత్‌ని కూడా ఇలా కరెక్ట్‌గా సెంటర్‌కి వచ్చేలాగా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని, ఇలా మనం పైపింగ్ లోడింగ్ చేసుకున్నాం కదా, ఆ లోడింగ్ చేసుకున్న పైపింగ్ లోపలి వైపుకి వెళ్ళేలాగా క్లాత్ ఇలా పై వైపుకి వచ్చేలాగా వేసుకొని, పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా నెక్ రౌండ్ స్టిచ్ చేసుకుంటే మనకు ఇన్విజిబుల్‌గా థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది. నెక్ కూడా ఇన్విజిబుల్‌గా మనకి ఎక్కడ కూడా మనం పైపింగ్ పెట్టుకున్నది కూడా పై వైపున కనిపించదు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ రౌండ్ క్లాత్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్‌గా మనం పెట్టుకున్న పోట్లీ బటన్ మిడిల్‌కి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మైన్ ఫ్యాబ్రిక్ ఒక 2 సైడ్స్ కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం ఇలా స్టిచ్ చేసుకున్న లూజ్ కరెక్ట్‌గా సరిపోతుంది. లైనింగ్‌కి తగినట్టు కట్ చేసుకున్నారంటే మైన్ ఫ్యాబ్రిక్ తక్కువ వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మైన్ ఫ్యాబ్రిక్. చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకున్నారంటే మనకు మనం స్టిచ్ చేసుకున్న ఖర్చులన్నీ లోపలి వైపుకి వెళ్ళిపోతాయి. పై వైపున అస్సలు మనకెక్కడ కూడా ఖర్చులు కానీ, స్టిచెస్ కానీ మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ కూడా కనిపించదు. ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని పైన వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి నెక్ చుట్టూరా.
నేనిక్కడ ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. శారీతో ఇలా లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ బార్డర్‌తో వచ్చింది శారీ. పైవైపున బాడీ పార్ట్‌కైతే ఇలా డిజైన్ చేస్తున్నాను పోట్లీ బటన్‌తో చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మైన్ ఫ్యాబ్రిక్‌కి అలాగే లైనింగ్‌కి అతికేటట్టు పెద్ద స్టిచ్ అయితే పెట్టుకొని చుట్టూరా స్టిచ్ వేసుకుంటే మనకు పైవైపున పార్ట్ చూడండి నీట్ ఫినిషింగ్‌తో రెడీ అవుతుంది. ఎక్కడ కూడా మనకు బటన్ స్టిచ్ చేసుకున్నది కానీ అలాగే మనం పైపింగ్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ కానీ బయటికి కనిపించదు. ఇలాగైతే నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చేసుకునేటప్పుడే ఇలా అన్నీ ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకుంటే మనం ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉండదు. చూడండి ఇలా ఎక్కడ కూడా ఖర్చులు కనబడదు. మనం సైజ్ స్టిచ్చింగ్ కూడా ఈ ఖర్చులు ఉంటాయి కదా దాన్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మన ఛానల్లో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చేస్తున్న వీడియోస్ అన్నీ బిగినర్స్కి యూజ్ అయ్యేటట్టు ఉంటాయి. స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ తెలిసి ఉంటాయి. బిగినర్స్కి అయితే యూజ్ అవుతాయి. వాళ్ళ గురించి అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందంటే వీడియోకైతే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ మోర్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో అవ్వండి. వీడియోస్ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఏదైనా కటింగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.